UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మరికొన్ని రోజుల్లో పెళ్లి ఎంతో ఆనందంలో ఉంది వారి కుటుంబం. అంతలోని రక్షాబంధన్ రావడంతో యువతి రక్షాబంధన్ వేడుక రోజు తన బంధువుల ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె కనబడడం లేదని ఆ బంధువులు యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. ఎంత వెతికినా కనబడకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. చివరికి ఆ యువతి శవం పోలీసులకు లభించింది. అయితే ఆమె హత్య వెనుక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హార్దోయ్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల మాన్సీ పాండే అనే యువతి రక్షాబంధన్ రోజున తన మేనమామ ఇంటికి వెళ్ళింది. అయితే వెళ్లిన 2 రోజుల తర్వాత ఆమె మేనమామ మణికాంత్ యువతి తండ్రికి ఫోన్ చేశాడు. మాన్సీ కనిపించట్లేదు, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది, ఎక్కడుంది అని ఆమె తండ్రిని అడిగాడు. ఇది విని మాన్సీ తండ్రి రామ్ సాగర్ పాండే ఆశ్చర్యపోయాడు. మాన్సీ మణికాంత్ ఇంటికే కదా వెళ్ళింది, మరి అతను మాన్సీ కనబడడం లేదని ఎందుకు చెప్తున్నాడో మాన్సీ తండ్రికి అర్థం కాలేదు. మాన్సీ తండ్రి వెంటనే తన గ్రామం నుంచి బయలుదేరి హార్దోయ్ పట్టణానికి వెళ్లాడు. అక్కడ మణికాంత్తో కలిసి ఒక రోజంతా తన కూతురు కోసం వెతికాడు. కానీ ఆమె కనబడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాన్సీ మిస్సింగ్ కేసులో విచారణ మొదలుపెట్టిన పోలీసులు ముందుగా ఆమె ఫోన్ ని ట్రాక్ చేశారు. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది, కానీ ఆ ఫోన్ పోలీసులకు ఒక బస్సులో దొరికింది. అప్పుడు పోలీసులకు అనుమానం వచ్చింది, ఎవరో కావాలని మాన్సీ ఫోన్ ని బస్సులో ఉంచారని. దీంతో పోలీసులు బస్టాండ్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అలా చాలా సీసీటీవీ వీడియోలను పరిశీలించిన తర్వాత అసలు దొంగను పట్టుకున్నారు. అతనెవరో కాదు, మాన్సీ మేనమామ మణికాంతే. పోలీసులు మణికాంత్ని అదుపులోకి తీసుకొని తమ విధానంలో గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం కక్కాడు. మాన్సీని హత్య చేసి ఒక నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో దాచిపెట్టారని తన నేరం అంగీకరించాడు. పోలీసులకు మాన్సీ శవం నిందితుడు మణికాంత్ చెప్పిన చోట దొరికింది. అసలు మాన్సీని ఎందుకు చంపాల్సి వచ్చింది, అసలు ఏమైందని మణికంఠను పోలీసులు మరోసారి విచారించగా అప్పుడు షాకింగ్ విషయాలు చెప్పాడు. నవంబర్ నెలలో మాన్సీ పెళ్లి చేసుకోబోతుందని, అయితే తన మేనకోడలితో తనకు 2 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉందని చెప్పాడు. అందుకే మాన్సీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఈ కారణంగా మాన్సీని పెళ్లి చేసుకోవద్దని చెప్పినా ఆమె వినకపోవడంతో పట్టలేని కోపంతో ఆమె గొంతు నులిమి చంపేశానని తెలిపాడు. పోలీసులు మాన్సీ హత్య కేసులో మణికాంత్పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.